డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. బుధవారం నుంచి 11 రోజుల పాటు ఆయన వారాహి అమ్మవారి దీక్షలో ఉంటారు. ఈ దీక్షలో పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది జూన్ మాసంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంలోనూ వారాహి అమ్మవారికి పూజలు నిర్వహించి దీక్ష చేపట్టారు. ఈసారి ఈ నెల 26వ తేదీ నుంచి 11 రోజుల పాటు దీక్షలో ఉంటారు. పవన్ కళ్యాణ్ కు దైవభక్తి ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన వారాహి అమ్మవారిని పూజిస్తారు. ఎన్నికలకు ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేసేందుకు సిద్ధం చేసుకున్న వాహనానికి కూడా ఆయన వారాహి అని పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ గతంలోనూ పలు దీక్షలు చేపట్టారు. చతుర్మాస్య దీక్ష 4 నెలల పాటు చేపట్టారు. ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజ మాసం కలిపి 4 నెలల పాటు దీక్షలు చేశారు. చతుర్మాస్య దీక్షలో ఉన్నంత కాలం ఆహార నియమాలు పాటించేవారు. మితంగా సాత్విక ఆహారాన్ని మాత్రమే స్వీకరించేవారు. అంతేకాదు, పవన్ ఒక్క పూట మాత్రమే ఆహారం తీసుకునేవారు. సూర్యాస్తమయం తర్వాత కొద్దిగా పాలు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకునేవారు. అలాగే పవన్ కళ్యాణ్ దీక్షను విరమించే సమయంలో హోమాన్ని నిర్వహించేవారు.